శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, ఈ రోజు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసం వస్తుందనగానే స్త్రీలు ఎంతగానో ఎదురు చూసేది వరలక్ష్మి వ్రతం కోసమండి. శ్రావణ మాసం ఎంత శుభమాసమో అందరికీ తెలిసిందే. శ్రావణ మాసంలో మనకి ఎన్నో ముఖ్యమైన పండుగలు పర్వదినాలు అయితే వస్తాయండి. వాటన్నిటిలోకి ఎంతో ప్రత్యేకమైనది, ఇష్టమైనది వరలక్ష్మి వ్రతమే. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో వరలక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆరాధించడం వలన ఆ అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయని, అందుకే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశేషమైన స్థానం అయితే ఉందండి. పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందండి. అలానే శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటుంది ఈ శ్రావణ మాసం. అందుకని ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులను ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమ్మవారితో పాటుగా శ్రీమన్నారాయణుడిని కూడా పూజిస్తే ఎంతో మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి స్వామివారు అంటే ఎంతో ప్రీతి. స్వామి అమ్మవార్లను పూజించడం వల్ల అమ్మవారు చాలా సంతోషించి మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించే వరలక్ష్మీదేవి అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, హిందూ పంచాంగం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ కూడా శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం రోజు ఆచరించుకోవాలి. కాబట్టి దీని ప్రకారం చూస్తే ఈ 2026 సంవత్సరంలో శ్రావణ పూర్ణిమ 2026 ఆగస్టు 28వ తేదీన వచ్చిందండి. అంటే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చు శుక్రవారం రోజు, అంటే మనకి ఆగస్టు 21 శుక్రవారం రోజు అయితే మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరకపోతే మీరు శ్రావణ మాసంలో వచ్చే మొదటి వారమైన, 3వ వారమైన, 4వ వారమైన అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చండి. ఇంకా వ్రతం ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే, వరలక్ష్మి వ్రతం అంటే మనం చాలా రకాల పిండి వంటలు అవి చేసి వ్రతం చేసుకుంటాం కదండి. పిండి వంటలు అవి చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మధ్యాహ్నం లోపు అంటే 12 గంటల లోపు మీరు వ్రతం చేసుకోండి. బ్రహ్మ ముహూర్తాన అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఎర్లీ మార్నింగే ఉదయం 10 లోపు పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. అలా కుదరలేకపోతే 12 గంటల లోపు మీరు వ్రతం అయితే పూర్తి చేసుకోవచ్చు. అయితే వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఆచరించడానికి ఏదైనా ఆచారం, ఆనవాయితీ ఉండాలా అంటే అవి ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే వ్రతం ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని పెళ్ళైన వారైతే సౌభాగ్యం కోసం ఆచరిస్తారు. పెళ్లి కాని వారు మంచి భర్త దొరకాలని వ్రతాన్ని చేస్తారండి. కాబట్టి ఎవరైనా సరే వ్రతం చేయవచ్చు. అయితే వ్రతం చేసేటప్పుడు కలసం పెట్టుకోవడానికి మాత్రం ఆచారం, ఆనవాయితీ ఉండాలి. వ్రతం చేసేటప్పుడు కలసం పెట్టుకునే ఆచారం ఉంటే తప్పనిసరిగా మీరు వ్రతంలో కలసం పెట్టుకోవాలండి. లేదంటే మీరు కలసం పెట్టుకోకుండా అమ్మవారి ఫోటోకి కానీ, విగ్రహానికి కానీ పూజ చేసుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.